ఈ ప్రపంచాన్ని మార్చిన వ్యక్తుల గురించి ఆలోచించినప్పుడు మనకి కొన్ని అద్భుతమైన పేర్లు గుర్తొస్తాయి. వాళ్ళల్లోనూ ఒక ప్రత్యేకమైన వ్యక్తి పేరు గుర్తొస్తుంది. అతని పేరే స్టీవ్ జాబ్స్. చూడండి, మీరు ప్రస్తుత తరం కాబట్టి ఈ వీడియో మీకోసమే. మీ జీవితాన్ని మార్చే 3 అద్భుతమైన కథలు, అది కూడా స్టీవ్ జాబ్స్ గారు స్వయంగా చెప్పినవి. ఇది మీ జీవితాన్ని ఎంతో కొంత మారుస్తుంది అనే నమ్మకం ఉండే ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి మీరు కూడా చివరి దాకా చూడండి. స్టీవ్ జాబ్స్ గారు మొట్టమొదట చెప్పిన ఒక అందమైన కథ ఏంటంటే, మన జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటనకి ఒక అర్థం ఉంటుంది, కానీ ఆ అర్థం మనం ముందు నుంచి అర్థం చేసుకోలేము. మనం ఎదిగి వెనక్కి తిరిగి చూసినప్పుడు మాత్రమే మనకి అర్థం అవుతుంది. స్టీవ్ జాబ్స్ గారు చిన్నప్పుడు ఓ కాలేజీలో చేరాడంట. కొన్ని నెలల తర్వాత అదే కాలేజీ నుంచి డ్రాప్ అవుట్ అవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయన తల్లిదండ్రులు ఫీజు కట్టలేకపోయారు అందుకని. కానీ అతను అదే కాలేజీలో కొన్నాళ్ళు ఇంకా ఉండి తనకి ఆసక్తి ఉన్న కోర్సులు మాత్రమే అటెండ్ అయ్యాడంట. అందులోనూ కాలిగ్రఫీ క్లాస్ కి అటెండ్ అయ్యాడు. కాకపోతే ఆ క్లాస్ అతని భవిష్యత్తులో ఎంత ఉపయోగపడుతుందో అప్పట్లో ఆయనకి తెలియలేదంట. కానీ ఆ క్లాసులో ఆయన నేర్చుకున్న నైపుణ్యం ఏదైతే ఉందో కొన్ని సంవత్సరాల తర్వాత యాపిల్ కంప్యూటర్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ నైపుణ్యమే ఈ కంప్యూటర్ కంపెనీకి చాలా ఉపయోగపడింది. అందమైన ఫాంట్స్ తయారు చేయడం కావచ్చు, టైపోగ్రఫీని సృష్టించడానికి కావచ్చు, ఇలాగా ఆయన ఎప్పుడూ నేర్చుకున్న ఒక క్లాస్ అనేది ఆయన యాపిల్ కంప్యూటర్ స్టార్ట్ చేసిన తర్వాత ఆయన జీవితంలో ఆయనకు ఉపయోగపడింది. సో దీన్ని బట్టి చెప్పొచ్చేది ఏంటంటే, జీవితంలో జరిగిన సంఘటనలు ముందుగా అర్థం కావు, కానీ నమ్మకం ఉండాలా. మనం వెనక్కి తిరిగి చూసినప్పుడు అన్ని డాట్స్ కనెక్ట్ అవుతాయి. సో మీరు ఇప్పుడున్న పరిస్థితులను పూర్తిగా అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ మీ పని మీ స్టైల్లో చేస్తూ ముందుకు సాగండి. ఒకరోజు వెనక్కి తిరిగి చూసినప్పుడు మీ డాట్స్ అన్ని కనెక్ట్ అవుతాయి. ఓ మంచి ఉదాహరణ చెప్పనా, చాలా మంది నాకు తెలిసిన వాళ్ళలో సరదాగా వీడియో ఎడిటింగ్ నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు చదువుకుంటూ నేర్చుకున్నారు. కాకపోతే వాళ్ళు చదువుకున్న చదువు కన్నా వాళ్ళు సరదాగా నేర్చుకున్న వీడియో ఎడిటింగ్ వల్ల ఈరోజు చాలా ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారు. అంతేకాకుండా వాళ్ళకి నచ్చిన పనులు ఉంటూ ఉన్నారు. అది మెయిన్ ఇంపార్టెంట్. ఇంకా స్టీవ్ జాబ్స్ గారు చెప్పిన రెండో కథ ఏంటంటే, ఎవరైనా సరే సక్సెస్ కావాలంటే మీరు ప్రేమించే పనిని ఎంపిక చేసుకోవాలి. అంటే చాలా మందికి వేరే వేరే పనులు ఇష్టం ఉంటాయి, కానీ కేవలం డబ్బు కోసం వేరే పని చేస్తూ ఉంటారు. అది తప్పు అని చెప్పి అనగానే ఎక్కువ రోజులు అదే పనిలో ఉండడం తప్పు. ఎందుకంటే మీరు డబ్బులు సంపాదించడం కోసం ఒక పని చేస్తున్నారు, కానీ మీకు ఇష్టమైన పని ఇంకోటి ఉంది. అలాంటప్పుడు ఆ పని ఈ పని బ్యాలెన్స్ చేసుకుంటూ చాలా తొందరగా మీకు ఇష్టమైన పనిలోకి షిఫ్ట్ అయిపోవాలి. అలా కనుక జరగకపోతే మీ జీవితం అనేది మీనింగ్ లెస్ గా ఉంటుందని చెప్పేసి స్టీవ్ జాబ్స్ గారు అన్నారు. స్టీవ్ జాబ్స్ గారు తన ఇంట్లో ఒక గ్యారేజీలో యాపిల్ కంపెనీ స్టార్ట్ చేశాడు. కానీ ఆయన ఊహించనిదిగా కొన్నేళ్ల తర్వాత తన సొంత కంపెనీ నుంచే తొలగించబడ్డాడు. కానీ అతను ఏం చేశాడంటే, జీవితంలో వచ్చే కష్టాలకి ఆయన తలొగ్గలేదు. అంతేకాకుండా తనకు ఇష్టమైన పనిని మాత్రం అస్సలు వదులుకోలేదు. అలా వదులుకోకుండా ఉండటం వల్లే మళ్ళీ ఆయన యాపిల్ కి తిరిగి వచ్చాడు. మీరు కూడా ఇదే నమ్మకం ఉంచండి. మీరు చేసే పనిని ప్రేమించండి, లేదా మీరు ప్రేమించే పనిని ఎంచుకోండి. అంతే, అంతకు మించి మనకి వేరే ఆప్షన్ లేదు. మీరు చేసే పనిలో మిమ్మల్ని మీరు పూర్తిగా నిమగ్నం చేయండి, దానినే ప్రేమించండి. మీరు ఆ పని పట్ల ఇష్టాన్ని పెంచుకోండి. ఇలా చేయటం వల్ల విజయం అనేది చాలా తక్కువ సమయంలో మీ దగ్గరికి వస్తుంది. అలా కాకుండా మీకు ఇష్టం లేని పని కేవలం జీతం కోసం చేసినప్పుడు, ఇంకా ముఖ్యంగా మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటూ ఏదో ఒక పని నాకు ఇష్టం అని చెప్పేసి అందులోకి వెళ్ళిపోయి మీరు ఎఫర్ట్ పెట్టనప్పుడు మీకు విజయం ఎలా వస్తుంది? సో స్టీవ్ జాబ్స్ గారు కూడా చెప్పింది అదే, మీరు చేసే పనిని ప్రేమించండి, లేకపోతే మీరు ప్రేమించే పని దగ్గరికి వెళ్ళండి. అంతే, ఇంకా అంతకు మించి వేరే ఆప్షన్ లేదు. అలా చేస్తేనే మన 100% అవుట్పుట్ అనేది మనం ఇస్తాము. అలా ఇచ్చినప్పుడు విజయం అనేది చాలా ఫాస్ట్ గా మన దగ్గరకు వస్తుంది. ఇంకా స్టీవ్ జాబ్స్ గారు చెప్పిన మూడో కథ చాలా అద్భుతమైన కథ. సో అదేంటంటే, స్టీవ్ జాబ్స్ గారికి ఒక రోజు క్యాన్సర్ ఉందని తెలిసినప్పుడు ఆయన ఒక కొత్త జీవితం మొదలు పెట్టాడు. ప్రతిరోజు అద్దంలో చూసుకుంటూ తనని తానే ఒక ప్రశ్న అడిగేవాడు, నేను ఇవాళ చనిపోతే ఈ రోజు నేను చేసిన పనిపై సంతృప్తిగా ఉన్నానా లేదా అని చెప్పేసి ఆయన అద్దంలో చూసుకొని ఆయనే క్వశ్చన్ వేసుకునేవాడంట. అంటే ఇది ఒకసారి అడిగితే సరిపోదు, ప్రతిరోజు అడిగే ప్రశ్న. ఎందుకంటే మన దగ్గర సమయం అనేది చాలా పరిమితమైనది, లిమిట్లెస్ గా లేదు కదా. మనం ఇతరుల అభిప్రాయాల కోసం జీవితాన్ని వృధా చేయకుండా మన హృదయంలో ఉన్న గొంతుని అనుసరించాలి. అంటే మన మనస్సును అనుసరించాలి. ఉదయం లెగిసిన తర్వాత ఈ రోజే నా లాస్ట్ రోజు అనే రేంజ్ లో పనిచేయాలి. ప్రతి ఒక్క మనిషి అలా చేసినప్పుడే జీవితంలో కూడా చనిపోయేటప్పుడు మనశ్శాంతిగా చనిపోతాం. అలా కాకుండా అయ్యో నా టైం మొత్తాన్ని వృధా చేశానే, నా జీవితంలో నేను ఏమవకుండా చనిపోతున్నానే, నా కుటుంబాన్ని కష్టాల్లో నెట్టేసి మరి చచ్చిపోతున్నానే అనే ఫీలింగ్ అయితే ప్రతి మనిషికి రాదు. అది కూడా సమయాన్ని కరెక్ట్
కరెక్ట్ గా వాడుకున్న వాడికి. సో నువ్వు నిద్ర లేచిన తర్వాత నిన్ను నువ్వు అడగాల్సిన ఒకే ఒక క్వశ్చన్, నేను ఇవాళ చనిపోతే ఈ రోజు నేను చేసిన పనులపై సంతృప్తిగా ఉండగలనా? అంటే ఒకే ఒక పాయింట్, నువ్వు టైంని వేస్ట్ చేసావా లేకపోతే సమయాన్ని సరిగ్గా వాడుకున్నావా అనేది మెయిన్ పాయింట్. నువ్వు పుట్టినప్పుడు ఏడుస్తావు, కానీ నువ్వు చనిపోయే రోజున నేను చూసిన వాళ్ళు ఏడవాలి. అందుకే నీ జీవితాన్ని నీకిష్టమైన విధంగా 100% ప్రామాణికంగా గడిపి జీవించు. అంతే, అంతకు మించి ఏం లేదు. టైం వేస్ట్ మాత్రం అస్సలు చేయకు. ప్రతి ఒక్క మనిషి పుట్టుకకి ఒక అర్థం ఉంటుంది, నీ పుట్టుక కూడా ఒక అర్థం ఉంటుంది. కాబట్టి నేను మళ్ళీ చెప్పొచ్చేది ఏంటంటే, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ థింక్ డిఫరెంట్ అండి. మనలోని సత్యాన్ని కనుగొని మన లక్ష్యాల వెంట మనం వెళ్ళాలి. మన జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకోవాలి. మీరు ఇంకా మీ లక్ష్యాన్ని అందుకోలేదా? అయితే మీ లక్ష్యాన్ని వెంటనే డిసైడ్ అవ్వండి. ఎందుకంటే టైం ఈజ్ లిమిటెడ్. కాబట్టి మనకి లిమిట్ గా ఉన్న టైంని అద్భుతంగా వాడుకుందాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి అద్భుతమైన మోటివేషనల్ వీడియోలు మరిన్ని కావాలనుకుంటే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.